తీసుకొని స్టార్ట్ అయిపోయాం. కాల్ భయం వేసినామంటే రాత్రి మొత్తం హంగమంగమా. ఇంకా బార్డర్ కర్ణాటకలకి ఎట్ల బండి మీద ఎక్కురారా, ఎట్ల బండి మీద మళ్ళా నైట్ రాత్రి ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంది. హలో అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు హరిపురం సృజన్ బ్లాగ్స్. ఏం లేదు, ఈరోజు చాలా రోజులైంది బ్లాగ్ చేయక. ఈరోజు ఒక ఫ్రెండ్ది పెళ్ళి ఉందన్నమాట కర్ణాటక. ఆడిపోయి అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాం. పోయి ఏంది ఎట్లుంది ఏం సిచ్యువేషన్ అంతా పెడతా. నేను నా ఫ్రెండ్స్ అందరం పోతుంది. ఈ కారు మళ్ళీ ఈ కార్ 2 కార్స్ అనమాట. ఒకటి వాల్వో, ఒకటి డీజిల్ అయితే కొట్టించుకొని స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ బ్లాగ్ తీస్తున్నా, యూట్యూబ్ బ్లాగ్. ఆడ అంతా జర్నీ పెడదాం ఇలా. సో ఇదొకటి, ఈ కారు మనది. ఇంట్లో ఓరంపునొకటి పై రాహుల్ బాయ్ కూడా ఉంది. హాయ్ హాయ్. ఇదొకటి కారు వాల్వో. అరుణ్ చదువుతుంది. అరుణ్ బాయ్ ఓర్ది బాయ్ కార్ ఖాళీ వాల్వో నడిపిస్తున్నారు. అరుణ్ బాయ్ ఇంకా వస్తుంది బాయ్. హాయ్ బోలో. ఇగో మా రాహుల్ మద్రాస్, మా కోటి బాయ్, నాగ్ బాయ్, అభి, కమల్. హాయ్ హాయ్ హాయ్. డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. డీజిల్ కొట్టించినాక స్టార్ట్ అయిపోదాం. రాహుల్ భయం వేసినామంటే రాత్రి మొత్తం హంగమంగమా. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మహానుభావుడు అంత సోను భాయ్ అయితే లవర్ భాయ్ మొత్తం. సోను భాయ్ హాయ్ బోలో. ఓల్వో ఒకటి, డీజిల్ అయితే కొట్టేస్తున్నాం. ఎంత కొట్టేస్తున్నాం, ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం కూడా. తెలిసి నా మీటర్ తిరుగుతలేదు, తిరుగుతలేదు. ఖాళీ డిక్కి. ఇంట్లో 4 మెంబర్స్, అందులో 5-6 మెంబర్స్. చలో స్టార్ట్ అయితే అయిపోదాం. స్టార్ట్ అయినాక మళ్ళీ రన్నింగ్లో అందవే మళ్ళీ ఆడిపోయినాక పెడతాను నేను. చలో టోల్ గేట్ అయితే దాటేసినాం. ఏంలా ఉంటాను జర సపోర్ట్ ఉంది ఇట్లా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏంటి సార్ అది? బ్లూటూత్ చేయమన్నా. బ్లూటూత్ ఇలా ఎంతమంది ఉన్నామో, ముంగట 2, ఇక్కడ 2, మేమిద్దరము. ఇంకా ముంగడు కారు ఉంది వాల్వోలో. వాల్వోలో 5 మెంబర్స్, అందులో 5, ఇందులో 6. 1 2 3 4 5 6. మేము 6 ఆర్ 5. నేను మర్చిపోలేనా అది. అయినా ఇలా కారు తీయగానే ముందు కూర్చుండు కాక మంచిగా ఇట్లా ఎక్కినాం, దిగిపోయినాం కూడా అప్పుడే. అరే బంటి అంటే అద్దు నైట్ సంపేసాను రద్దీ.
పటాన్చెరు టోల్ గేట్ ఎగ్జిట్ అవుతున్నాం, కిందికి దిగాలి. టోల్ గేట్ అండి ఇది పటాన్చెరు. అటు ఉంది ఇంకో కార్, మనది కనిపిస్తలేదు కానీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. మన కార్ వెళ్ళిందా వెళ్ళలేదు, ఇంకా అందులో కనిపిస్తుండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు కనిపిస్తుంది చూడాలి, అదే మన కార్ ఫోన్లో వస్తలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు, మెల్ల వస్తుంది. ఫస్ట్ ఒకటి చూద్దాం ఏం చేస్తారు. కొనొకటి పైన కనిపిస్తుంది. మనం లైవ్ ఉన్నాం కాడా. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది అనుకోరి. అది కరెక్టే దాని ట్రాఫిక్ ఉంది ఆగిడంట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆగిడంట టిఫిన్ అయితే వేసామని ఆగిరు. పార్సల్ తీసుకుంటారా? చలో ఇడైతే టిఫిన్ అంటే వేద్దామంటారు. టిఫిన్ అయితే వేద్దాం. ఎవరు వస్తారు? టిఫిన్ అంటే వేద్దాము, ఇక్కడ టిఫిన్ అయితే వేద్దామంటారు. చేతున్నా సారీ అయితే ఆగినాము. ఏడో స్వీట్ ఆర్ట్ దగ్గర టిఫిన్ అయితే వేద్దామంటారు. టిఫిన్ చేసి స్టార్ట్ అయితే అయిపోదాం. ఈ కారు రెండు మనే. టిఫిన్ చేసుకొని పార్సల్ తీసుకుంటారో తింటారో తెలియదు. టిఫిన్ అయితే స్టార్ట్ అవుదాం అన్నారు. టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోదాం. ఈరోజు కారు భయ్యా మస్తు పసిందేమో బయట కాళ్ళు లెక్క పెడుతుంది. దేవుడు ఉన్నారా? ఇక్కడ భయ్యా లోపల కూర్చొని ఫోన్లేమో గెలుతుండు. చూడు టిఫిన్ అయితే తీసుకొని పార్సల్ అయితే తీసుకున్నారు. అంటే తీసుకున్నాక స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ పట్టాన్చెరు దగ్గర ఆగినాం మనం. అయితే ఏ హోటల్ ఇది? స్వీట్ ఆర్ట్ రెస్టారెంట్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇంతసేపు ఆ కార్లో పోయినాం కదా, ఇప్పుడు ఈ కార్లోకి షిఫ్ట్ అయిపోదాం. అందులోకైనా ఇంతకు షిఫ్ట్ అయ్యి ఇంత స్టార్ట్ చేయాలి. టిఫిన్ చేద్దాం అంటారు. ఇందులో చేసినాక మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. టిఫిన్ అయితే తిందాం అంటారు. ఆగి టిఫిన్ అయితే తిందాం. టిఫిన్ తిని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. పప్పులో చిన్న బ్రేక్ఫాస్ట్ లైట్గా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోదాం. తాను తింటున్నామా? ఇంకోసారి తాను తింటున్నామా? పఫ్లు అంట తినేసి స్టార్ట్ అవుదాం. చిన్న బ్రేక్ఫాస్ట్. రండి అన్న. అయిపోయిందా అన్న ఫోన్? ఇంతసేపు ఫోన్ మాట్లాడతావా అన్న? ఫోన్ అది ఫోన్ ఎగ్ అనుకుంటా. ఇవన్నీ పఫ్ అయితే తిన్నా. అయితే ఆయన మారి వేసుకోండి.
బ్లాగ్ చేస్తున్నా వేసేసాడు, బాగా వేసేసాడు. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు మా వాళ్ళు అందరు ముచ్చట పెడుతురు అన్నా. చెరుకు రసం చెప్పిండు అన్న తీసుకోండి. నిజంగా చెరుకు రసం ఈ బండి వాళ్ళు మారవా ఉత్తర కుమారా నువ్వుగా చెప్పిండా నా చెరుకు రసం ఆల్రెడీ. వీడియో బ్లాగ్ పెడదామా? బ్లాగ్ ఎవరిది నీదా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? తీదా మీకు వీడియో అంటావు. పుణ్యకోటి ఎవడు చేస్తుండు? అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అన్ననేమో వీడియో ఇస్తా అంటే ఫోటో తీయ అంటుండు. అన్న వాళ్ళదంట ఫోటో తీరా ఒకటి నీ ఫోన్లో. అదే పేరు ఇదైతే ఐదో రోడ్డు మీద రోడ్డు వద్దల ఎంతమంది ఉన్నారు. చదువుకో గారి రెండు మరి అందరం కలిసి బాబు ఇటు తిప్పాలి, అటు కాదు. అందులో ఏం లేదు. చెరుకు రసం అయితే తాగమన్నారు. చెరుకు రసం తాగి చెరుకు రసం అయితే కాదు. ఎట్లుంది అడుగుదాం. ఎట్లుంది బండి? మంచిగా ఉందా? తాగేసిన అండి బాగుందంట. మీరు అవుతున్నారు తాగుతారు.
ఇదైతే అయినా వచ్చేసినాం కర్ణాటక బార్డర్లో ఉన్నాం. మనలైతే డైరీలు బట్టలు వేసుకుంటారు, రెడీ అవుతారు. బాయ్ 6 packs ఉన్నాయి కాదు అన్నకి, నాకు బైక్ వేసేసుకో. సెంటు కూడా కొట్టుకుంటారు. మోడల్ స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల క్రేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్ రాధా మోడల్. చూసినాం మనం అయితే కర్ణాటక బార్డర్లో ఉన్నాం. ఇదే ఊరు ఇంకా జర ముంగట్టుకోవాలి, ఒక 6 kilometers 6-7 kilometers పోతే అయిపోతుంది. వచ్చేస్తాం. రాహుల్ భాయ్ మంచిగా రెస్ట్ తీసుకుంటాం కార్లో కూర్చొని. నేను ఏం చేస్తుండో కార్లో కూర్చొని తమాషా చేస్తాం, ఫోటోలు స్నాప్లు తీసుకుంటూ కూర్చుండే. అయితే ఇక్కడికి వచ్చేసినాం. వీళ్ళు రెడీ అవుతారు, ఏం చేస్తారు ఎక్కురారా ఇట్లా బండి మీద. ఫోటోషూట్ అయిపోయింది, నటురా అయిపోయింది, పోదాం. ఏంది ఫోటోరా? ఎక్కురు ఒక ఫోటో అంట. ఫోటోలా తీస్తున్నాను లోడ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న టార్గెట్ రా పట్నం. వెడ్డింగ్ అయితే అనమాట. అశోక్ ఇదే చర్చ్ మనలంతా అందరు నిలబడ్డారు. చేశారు మన బాయ్స్. లోపలికైతే పోదాం. లోపలికి పెళ్లికి పెట్టిరంటే ఇదే మా అశోక్ గారికి లోపలికైతే పోదాం. లోపల అనమాట. లోపలికి అయితే లోపలైతే అవుతుంది. ಪರಸ್ಪರ ಪ್ರೀತಿ ಪರಸ್ಪರ ನಿಷ್ಠೆಗಳೇ ಸುಖಕರವಾಗಿಯೂ ಸ್ಥಿರವಾದದ್ದು ಕುಟುಂಬದ ಅಸ್ಥಿವಾರವಾಗಿದೆ. ಯಾವಾಗಲೂ ಲಕ್ಷ್ಯವಿಟ್ಟು सोनू भाई माधव का करे కదా కార్పొరేటర్ का करे మాధవ్ का नहीं. మనంద ఇల్లు మాధవ్ అనేటం. కాల్ గేట్ చూస్తే హెచ్పిఎల్ గేట్. అన్ని ఇల్లు పాత ఇల్లులు ఉన్నాయి, మొత్తం వెరైటీ ఉన్నాయి ఇల్లులు అన్ని. ఇటుకలు అన్ని కొత్తగా. ఇది మనందే ఒక గౌతమ్ వాళ్ళ ఆఫీస్లో వేస్తాడు, గౌతమ్ ఎంటర్ప్రైజెస్లో అలాగనమాట. ఎట్లున్నాయి చూడండి మొత్తం. ఇప్పట్లో ఇల్లు కట్టుకున్నారు అందరు, పెంకలు ఇంకా రేకులు, చెట్లు ఇట్లు, గేటు ఇవన్నీ. పెళ్ళి కొడుకు వాళ్ళు ఇంటికి అయితే వచ్చేసినాం. వస్తారు ఇంకా ముగ్గురు. ఇంకా అనిపిస్తుంది అదే పెళ్ళి కొడుకు అనిపిస్తుంది బ్యానర్లో. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, ఇదే పెళ్ళి కొడుకు వాళ్ళ ఇల్లు. హాయ్
बोलो हाय नहीं बोलते हाय पावा ఇదన్నమాట మా అనిల్ అశోక్ అనిల్ అందరైతే లోపలికి పోతారు. ఇది అనిల్ తర్వాత వచ్చినాక పెడదాం సరే మన వాళ్ళు ఇంకా అయిపోయింది. పెళ్ళికి పోయినాము, కలిసినాము, వచ్చినాము. ఈడ సిట్టింగ్ ప్రోగ్రామ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నైట్ తర్వాత ఉంటుంది. మంచిగా ఉంది ఇలా లొకేషన్. ఇక్కడ పొలం మిలం అన్నీ ఆడ అంత జాయిగా అంత చెట్లు ఎట్లా ఈడ సిట్టింగ్. ఆడ కార్స్ అన్నీ అటు సైడ్ ఉన్నాయి, అటు ఉన్నాయి, ఆడున్నాయి కార్స్ అన్నీ. అంతే సిట్టింగ్ ఇక్కడ వేస్తారు అన్నమాట కూర్చోనికి. మళ్ళీ నైట్ పెడదాం, నైట్ స్టార్ట్ చేద్దాం. భరత్ స్టార్ట్ అయినాక much like అవుతుంది. ఇదే అనమాట భరత్ కారు భరదే ఆడుంది. పెళ్లి కొడుకు ఏడు అశోక్ భాయ్ రాత్రి आओ चापे रे भरत हाँ वही दिखा रहा हूँ. अब पूरों का निकालना. चलो बरात అయితే స్టార్ట్ అవుతుంది. వచ్చారు మన వాళ్ళు
పాడు గజాల. ఓకే 1 minute సార్. మా అశకన్న పెళ్ళికొచ్చినాము, అశకన్న పెళ్ళికొచ్చినాము, సాతోలి అంటి లాంటినాము, మా వాళ్ళు మా ఇంటి కాడ అశకన్న పెళ్ళికొచ్చినాము, అశకన్న పెళ్ళికొచ్చినాము, సాతోలికి మేమొచ్చినాము, సాతోలికి మేమొచ్చినాము, తుము లేపినమమ్ము, మా వాళ్ళు మా ఇంటి కాడ పాటలాడినమమ్మ, పాటలాడినమమ్మ, ఊరిని కూడా గెలిచిన మా ఇంటి కాడ పువ్వులుండినారమ్మో, మా వాళ్ళు మా ఇంటి కాడ మా అశకన ఎదురు చూస్తుండు, అశకన ఎదురు చూస్తుండు, ఇంటితో తీసుకోవరే బాబు, అశకన ఎదురు చూస్తుండు, ఇంటికి పోదాము రారా మా వాళ్ళు మా ఇంటి కాడ మా ఇంటి కాడ ఇంటికి పోయినాక ఇంటికి పోయినాక పట్టుట్ల గబ గబ పాట పాడుతుంది మా బండన. మేము సాతోలికొచ్చినాం, హైదరాబాద్ నుంచి మేము సాతోలికొచ్చినాం, అశోకన్న పెళ్లికి దుమ్ము చేసామని వచ్చినాం, అశోకన్న పెళ్లికి దుమ్ము చేసామని వచ్చినాం. పొద్దుగాల నుంచి వీళ్ళు పొలంలో రాగుతున్నారు, మరో గాలికైతే సాగి పడించిన్నారు, గాలికైతే సాగి పడించిన్నారు. ఒకడు లీలంటాడు, ఒకడు చికెన్ అంటాడు, ఒకడు లీలంటాడు, ఒకడు చికెన్ అంటాడు, ఒకడు గుక్క అంటాడు, ఒకడు అంటాడు. హైదరాబాద్ నుంచి మేము సాతోలికొచ్చినాం, హైదరాబాద్ నుంచి మేము సాతోలికొచ్చినాం. మా రావులన్న వెయిటింగ్, సాతోలికి మేము హైదరాబాద్కి నచ్చినాం, సాతోలికి హైదరాబాద్కి నచ్చినాం. వచ్చినాం గానీ ఈడ పత్రమైన దొరకబాయే, వచ్చినాం గానీ ఈడ పత్రమైన దొరకబాయే. ఆలోచన చేసుకొని నేను చెప్పిన ఒక ఆలోచన చేసుకొని 2 నిమిషాలు నువ్వు పక్కకు ఊరా నీ బాబా మంచిగా లాస్ట్ అన్నమాట. పరాత అయితే అయిపోయింది, లాస్ట్ వచ్చింది ఈ ముంగడ కలరేమో వాళ్ళు అయిపోయింది. అయిపోయింది అయిపోతుంది. ఫుల్ అలిసిపోయాం, ఫుల్ ఆడి ప్రగాయించుకోపోయాం బయట. బ్రో మహారాష్ట్ర వైజాగ్ బ్రో, ఇవంతా బీచ్ చాలా బాగా వాటర్ లేని వాళ్ళు వచ్చినాం. నేను ఉప్పల్ వాళ్ళు మాట్లాడుతున్నా, ఎంత ఆనందంగా ఉంది బీచ్. వైజాగ్ అంట ఆ కోటి ఏమంటున్నా అంటే ఇది డీజిల్ అంట. నేను అంటున్నా ఇగో నాకు వల్ల షాప్ అయ్యారా పక్కింట పడుకుంటే నైట్ వెళ్ళిపోయింది వాటర్ ఫ్లో అలలో వెళ్ళిపోయింది.